హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టు ఇంటి ఇల్లు వచ్చేసి 232 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 2 బెడ్రూమ్ ఉంటాయి, 2 అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి, అలాగే కామన్ బాత్రూమ్ ఉంటుంది. అలాగే ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి రావులపాలెం మెండపేట రోడ్డుగా అనుకుని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ రోడ్ పక్కనే మీరు చూస్తున్నారు కదా, అదే మెయిన్ రోడ్డు. ఎవరైతే మెయిన్ రోడ్ పక్కన మనకి ఇల్లు కావాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఇల్లు హౌస్ అండి ఇది. ఈ హౌస్ వచ్చేసి మొత్తం 4.8 సెంట్స్లో కట్టినటువంటి హౌస్ అండి ఇది. అలాగే దీని కొలతల విషయానికి వస్తే 38x55 కొలతలు. చూడండి, అదే మెయిన్ రోడ్డు. రైట్ సైడ్కి అయితే మెండపేట 4.8 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది హౌస్ వచ్చేసి. చూడండి వెంచర్ అనేది ఎలా ఉంది ఈ విధంగా. అలాగే 30 ఫీట్ రోడ్ అయితే ఉంది చూడొచ్చు. అలాగే హౌస్ వచ్చేసి మనకి మెండపేట జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హౌస్ చూడొచ్చు. మనకి కార్ అయితే వెళ్ళడానికి ర్యాంప్ అయితే వేసారు. ఆ ర్యాంప్కి టైల్స్ అయితే ఉన్నాయి. బ్లీడింగ్ అయితే గ్రానైట్ బ్లీడింగ్ అయితే వేసారు. చూడండి మీరు ర్యాంప్ అయితే ఏ విధంగా ఉందనేది. మిడిల్ వచ్చేసి స్టెప్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే గేట్ డిజైన్ అయితే చూడండి, గేట్ డిజైన్ అయితే ఎలా ఉందనేది. లోపలికి వెళ్దాం, లోపల ఏ విధంగా ఉందని చూద్దాం ఒకసారి. మీరు చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదే పార్కింగ్ ఏరియాలో టైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే పైన అయితే సీలింగ్ అయితే చేయించారు పార్కింగ్ ఏరియాలో. పైన టాప్లోని పిఓపి సీలింగ్ ఫ్రెండ్స్ ఇది చూడండి. అలాగే ఈ సైన్లో బోర్ అయితే ఉంది. అలాగే నార్త్ వైపు వచ్చేసి 4 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మనకి స్ట్రైట్గా కనిపించేది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్. మెయిన్ డోర్ అయితే చూసుకొచ్చి మీరు ఈ విధంగా ఉంది. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అయితే యూజ్ చేశారు, ఇండియన్ టేక్. ఇది సూపర్ క్వాలిటీ టేక్ అండి. డోర్ డిజైన్ అయితే చూడండి ఎలా ఉంది. డోర్కి మస్కిటో మెష్ డోర్స్ అయితే ఉన్నాయి. అలాగే సబ్ డోర్స్ కూడా మొత్తం టేక్ వుడ్ తోటి చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇదంతాను. అని ఫ్రెండ్స్ లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్. లోపల ఏ విధంగా ఉందనేది చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మనం లోపలికైతే రాగానే 2x4 గ్లాసీ ఫినిషింగ్ విట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. టైల్స్ లుక్ అయితే చూడండి ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి. 2x4 టైల్స్ ఫ్రెండ్స్ ఇవి. ఇది ఇంతా కూడాను. ఇదంతా మీరు చూస్తుంది వచ్చేసి లివింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా హాల్లో కలర్స్ అయితే చూడండి, క్రీమ్ కలర్స్ అయితే యూజ్ చేశారు. హాల్ సీలింగ్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంటీరియర్ వచ్చేసి బాగా డిజైన్ చేశారు. మీరు చూస్తున్నారు వచ్చేసి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతాను డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు. వాల్స్కి టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ పూజా రూమ్ కూడాను. అలాగే ఫ్రెండ్స్ పూజా రూమ్ డోర్ అయితే చూడండి ఫ్రెండ్స్. గ్లాస్ పైన వచ్చేసి గణేష్ డిజైన్ అయితే వేశారు. డోర్ అయితే చూడండి ఈ విధంగా ఉంది. అలాగే డైనింగ్ ఏరియాలో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి కనిపిస్తుంది వచ్చేసి దక్షిణ వైపు డోర్ అది. అలాగే ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియాలో వచ్చేసి సీలింగ్ అయితే చూడండి, సీలింగ్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే మనకు కనిపిస్తుంది వచ్చేసి సిమెంట్ కబోర్డ్ ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియాలో కబోర్డ్ అయితే ఉంది, సిమెంట్ కబోర్డ్తో చేయించారు. సెల్ఫ్ ఒకటి. అలాగే మన కిచెన్లోకి అయితే వెళ్తున్నప్పుడు కిచెన్ అయితే చూడండి. కిచెన్లో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. చిన్న ఆర్చ్ అయితే ఇచ్చారు ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్ కిచెన్లో వచ్చేసి మన సీలింగ్కి చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది అలాగే కిచెన్ వాల్స్ అయితే వాల్ టైల్స్ అయితే చూడొచ్చు. అలాగే ప్లాట్ఫామ్ అయితే చూడండి. సింక్ వచ్చేసి ఫైబర్ సింక్ అయితే యూజ్ చేశారు. చాలా క్వాలిటీ సింక్ ఫ్రెండ్స్. ఇది చూడండి. ట్యాప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్లాట్ఫామ్ అయితే చూడండి, బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ప్లాట్ఫామ్ మొత్తం మనకి సిమెంట్ కబోర్డ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. చూడండి, మనకి ఎంట్రన్స్లోనే చిన్న ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగింది. బాగుంది ఆర్చ్ అయితేను. అలాగే పైన వచ్చేసి స్టోరేజ్కి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైనా మనకి ఉంటాయి కదా స్టోరేజ్ పర్పస్లో ఏమైనా పైన పెట్టుకోవడం స్టోర్ చేయడానికి. అలాగే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడండి ఎలా ఉంది లుక్ అయితే. అలాగే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి డోర్ అయితే టేక్ వుడ్తో చేయడం జరిగింది మస్తు ఫ్రెండ్స్. టేక్ వుడ్ ఇది. టైల్స్ అయితే చూడండి 2x4 టైల్స్ ఇవి ఫ్రెండ్స్. అలాగే విండో ఒకటే తీసుకున్నారు ఎక్స్ట్రాలో. అలాగే మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ అయితే చూడండి, సీలింగ్ డిజైన్ ఎలా ఉందనేది. సీలింగ్ డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. అక్కడ మనకు ఫ్రంట్ వాల్ వచ్చేసి
రాయల్ పేట్ డిజైన్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. రాయల్ పేట్ డిజైన్ అయితే చూడొచ్చు. అలాగే సిమెంట్ కబోర్డ్ అయితే ఉంది. కబోర్డ్ అయితే ఇక్కడ చూడండి ఎలా ఉందనేది కబోర్డు. అలాగే మనం చూడండి అటాచ్డ్ బాత్రూమ్ ఎంట్రన్స్ ఆర్చ్ టైప్ తీసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే బెడ్రూమ్ డోర్ అయితే చూడండి ఎలా ఉంది. టేక్ డోర్ ఫ్రెండ్స్. ఇది డోర్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూంలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూడండి ఇలా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ పైన కూడా స్టోరేజ్కి తీసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే బాత్రూమ్ డోర్ వచ్చేసి ఫ్రేమ్ వచ్చి గ్రానైట్ అయితే వేశారు, వాటర్కి అది పాడవకుండా ఫ్రెండ్స్. డోర్ వచ్చేసి బాత్రూమ్ డోర్ కూడా టేక్ అయితే తీశారు. అలాగే బాత్రూంలో ఉన్న టైల్స్ అయితే చూడండి ఈ విధంగా ఉన్న టైల్స్. ఈ టైల్స్ కూడా 2x4 టైల్స్ ఫ్రెండ్స్. వాల్ టైల్స్ కూడాను చాలా బాగుంది. ప్లంబింగ్ మీటర్ కూడా గుడ్ క్వాలిటీ మీటర్ యూజ్ చేశారు. జాగూర్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది ప్లంబింగ్ మీటర్లు మొత్తం. అలాగే మనకి కమోడ్ వచ్చేసి వెస్ట్రన్ కమోడ్ అయితే యూజ్ చేశారు. కమోడ్ వచ్చేసి ప్యారివేర్ కంపెనీ, చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్. ఇది కమోడ్ వచ్చేసి కాస్ట్ కూడా అలా ఉంటుంది. చూసుకోవచ్చు మీరు డిజైన్ అయితేనే టైల్స్ డిజైన్. అలాగే వచ్చేసి మనకి వెంటిలేషన్కి చిన్న విండో అయితే తీసుకున్నారు. చూడండి బాత్రూమ్ డోర్ అయితే ఇలా ఉంది. డోర్ వెనకాల వచ్చేసి మనకి వాష్ బేసిన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, చూసుకోవచ్చు మీరు. వాష్ బేసిన్ ఈ విధంగా ఉంది. అలాగే మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది ప్రైస్ అనేది లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్, చూడండి చివరి వరకు. అలాగే మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. కలర్స్ కూడా మొత్తం లైట్ క్రీమ్ కలర్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. మనకి వెస్ట్లోని సౌత్ నార్త్లోని వచ్చేసి 2 విండోలు అయితే తీసుకున్నారు. అలాగే వన్ సైడ్ వచ్చేసి రాయల్ ప్లే టెక్చర్ డిజైన్ అయితే తీసుకున్నారు. అలాగే చూడండి ఫ్రెండ్స్ డోర్ అయితే ఇలా ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోరు. అలాగే సీలింగ్ అయితే ఏదో చూడండి ఆ విధంగా ఉంది. సీలింగ్ వచ్చేసి అలాగే మనం అటాచ్డ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్లోకి అయితే వెళ్తున్నాం. అటాచ్డ్ బాత్రూమ్లోకి ఫ్రెండ్స్. సేమ్ డోరు అన్నీ కూడా సేమ్ డిజైన్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. డోర్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా బాగుంది డిజైన్ అయితేనే. మనకి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఉంది. టైల్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే షవర్ అయితే చూడండి, మంచి క్వాలిటీ మెటీరియల్ ఫ్రెండ్స్. ఇది ప్లంబింగ్ సంబంధం వచ్చేసి జాగూర్ కంపెనీ. ఇక్కడ వెస్ట్రన్ కమోడ్, ఇది కూడా వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్కి విండో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నార్త్ వైపు. అలాగే విండోస్ వచ్చేసి అన్ని కూడా గ్రానైట్తో చేయడం జరిగింది. ఫ్రేమ్స్ అన్నీ, డోర్స్ అలాగే వచ్చేసి యూపీవీసీ డోర్స్ ఫ్రెండ్స్, స్లైడింగ్ డోర్స్ ఇవి. అలాగే ఇప్పుడు నార్త్ వైపు ఉన్నటువంటి కామన్ బాత్రూమ్లో అయితే చూడడానికి వెళ్తున్నాం. 2 ట్యాప్స్ అయితే ఇచ్చారు. వాష్ బేసిన్ ఉంది ఇక్కడ, చూడవచ్చు వాష్ బేసిన్. అలాగే కామన్ బాత్రూమ్ అయితే చూడండి, అది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్డు. కామన్ బాత్రూమ్ అయితే ఒకసారి కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇండియన్ కమోడ్ అయితే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అలాగే పైకి అయితే వెళ్దాం సార్ ఫ్రెండ్స్. ఒకసారి పైన లొకేషన్ ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఒకసారి పైనుంచి అయితే చూపిస్తాను ఒకసారి పైకి వెళ్ళి. అలాగే స్టెప్స్కి అయితే టైల్స్ అయితే యూజ్ చేస్తారు. టైల్స్ డిజైన్ అయితే చూడండి, స్టెప్స్ డిజైన్ ఎలా ఉంది. స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడన్నా కూడా చాలా అనుకూలంగా చేశారు చూడండి. పైన అయితే ఫ్లోర్, అలాగే మన ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి డమ్మీ పిల్లర్స్ అయితే వేశారు ఫ్రెండ్స్. ఐరన్ అనేది పాడవకుండా ఉండడం కోసం. అలాగే మీరు చూసుకోవచ్చు సుధాకర్ వాటర్ ట్యాంక్ అయితే ఉంది. అలాగే చూడండి మెయిన్ రోడ్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదే ఫ్రెండ్స్ మెయిన్ రోడ్డు.
అలాగే చూడొచ్చు పక్కన ఉన్న ఇల్లులు కూడా చూడండి మీరు ఒకసారి. చూడండి మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది. అలాగే ఈ హౌస్ ఒక ప్రైస్ విషయానికి వస్తే ఓనర్స్ అనేది 90 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ అయితే కాదు ఫ్రెండ్స్, మాట్లాడవచ్చు, తగ్గిస్తారు. అలాగే చూడొచ్చు, మీకు ఎవరికన్నా హౌస్ కావాలన్నా లేదంటే మీ హౌస్ ఏమైనా సేల్ చేయాలన్నా డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, అక్కడి నుంచి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.